ఓం శాంతి 26/4/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు పురుషోత్తమ సంగమయుగి బ్రాహ్మణులు. ఇప్పుడు మీరు ఈశ్వరుడి ఒడిలోకి వచ్చారు. మీరు మనుషుల నుండి దేవతలకు అవ్వాలి అంటే దైవీ గుణాలు కూడా కావాలి. ప్రశ్న: బ్రాహ్మణ పిల్లలైన మీరు ఏ విషయంలో స్వయాన్ని చాలా చాలా రక్షించుకోవాలి, ఎందుకు? జవాబు: మొత్తం దినచర్యలో ఏ పాప కర్మలు జరగకుండా రక్షించుకోవాలి. ఎందుకంటే మీ ఎదుట తండ్రి ధర్మరాజు రూపంలో నిలబడి ఉన్నారు. ఎవ్వరికీ దుఃఖం ఇవ్వలేదు కదా. శ్రీమతమును ఎంత శాతమును అనుసరిస్తున్నాను, రావణుడి మతమును అనుసరించడం లేదు కదా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే తండ్రికి చెందిన వారిగా అయిన పిదప ఏ వికర్మ చేసినా అది 1కి 100 రెట్లుగా అవుతుంది. ఓం శాంతి. భగవాను వాచ: ఏ మనిషిని కానీ దేవతను కానీ భగవంతుడు అని అనరాదు అని పిల్లలకు అర్థం చేయించబడింది. ఇక్కడ కూర్చున్నప్పుడు మేము సంగమ యుగంలోని బ్రాహ్మణులమని మీ బుద్ధిలో ఉంది. ఈ స్మృతి కూడా సదా ఎవరి బుద్ధిలోనూ ఉండదు. స్వయాన్ని సత్యమైన బ్రాహ్మణులము అని కూడా భావించరు. బ్రాహ్మణ పిల్లలు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. మనము సంగమ యుగంలోని బ్రాహ్మణులము. శివబాబా ద్వారా పురుషోత్తములుగా అవుతున్నాము. ఈ స్మృతి కూడా అందరికీ ఉండదు. మేము పురుషోత్తమ సంగమ యుగంలోని బ్రాహ్మణులమని మాటి మాటికి మర్చిపోతారు. కనీసం ఇది బుద్ధిలో గుర్తు ఉండిన అహో సౌభాగ్యం. సదా నంబర్ వారుగా ఉండనే ఉంటారు. అందరూ తమ బుద్ధి అనుసారం పురుషార్థులే. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. పురుషోత్తములుగా అయ్యేవారు. అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చేసినప్పుడే మనం పురుషోత్తములుగా అవుతాము అని మీకు తెలుసు. స్మృతి ద్వారా మాత్రమే పాపాలు నశిస్తాయి. ఇప్పుడు ఎవరైనా పాపం చేస్తే 100 రెట్లు లెక్కాచారం పెరుగుతుంది. ఇంతకుముందు పాపం చేస్తే 10% మాత్రమే పెరిగేది, ఇప్పుడు 100% పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈశ్వరుని ఒడిలోకి వచ్చిన తర్వాత పాపం చేస్తున్నారు కదా. పురుషోత్తముల నుండి దేవతలుగా చేసేందుకు తండ్రి మనల్ని చదివిస్తున్నారు అని పిల్లలైనా మీకు తెలుసు. ఎవరికైతే ఈ స్మృతి స్థిరంగా ఉంటుందో వారు అలౌకిక సేవ కూడా చేస్తూ ఉంటారు, చాలా చేస్తారు. సదా హర్షిత ముఖులుగా ఉండేందుకు ఇతరులకు కూడా దారిని చూపించాలి. భలే ఎక్కడికి వెళ్ళినా బుద్ధిలో మేము సంగమ యుగంలో ఉన్నాము అని గుర్తు ఉండాలి. ఇది పురుషోత్తమ సంగమ యుగం. వారు పురుషోత్తమ మాసము లేక పురుషోత్తమ సంవత్సరం అని అంటారు. మేము పురుషోత్తమ సంగమ యుగ బ్రాహ్మణులము అని మీరు అంటారు. ఇప్పుడు మేము పురుషోత్తములుగా అయ్యే యాత్ర చేస్తున్నాము అని చాలా మంచి రీతిగా బుద్ధిలో ధారణ చెయ్యాలి. ఇది గుర్తు ఉంటే అది కూడా మన్మనాభవ అవుతుంది. మీరు పురుషార్థ అనుసారము చేయు కర్మల అనుసారం పురుషోత్తములుగా అవుతున్నారు. దైవీ గుణాలు కూడా కావాలి. శ్రీమతమును కూడా అనుసరించాల్సి వస్తుంది. మనుషులందరూ తమ మతమును అంటే తనకు నచ్చినట్లు నడుస్తూ ఉన్నారు. అది రావణ మతం. అలాగని మీరందరూ శ్రీమతమును అనుసరిస్తున్నారు అని కాదు. చాలామంది రావణుడి మతమును కూడా అనుసరిస్తూ ఉన్నారు. శ్రీమతమును కొందరు కొంత శాతం, ఇంకొందరు ఇంకొంత శాతం అనుసరిస్తూ ఉన్నారు. కొంతమంది 2% మాత్రమే శ్రీమతమును అనుసరిస్తున్నారు. భలే ఇక్కడ కూర్చొని ఉన్న శివబాబా స్మృతిలో ఉండరు. బుద్ధి యోగం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఈరోజు నేను ఏ పాపము చేయలేదు కదా, ఎవ్వరికీ దుఃఖం ఇవ్వలేదు కదా అని ప్రతిరోజు స్వయాన్ని పరిశీలించుకోవాలి. స్వయాన్ని చాలా రక్షించుకోవాలి. ఎందుకంటే ధర్మరాజు కూడా ఎదురుగా నిల్చొని ఉన్నాడు కదా. ఇప్పుడు ఇది లెక్కాచారం అంతా సమాప్తం చేసుకునే సమయం. శిక్షలు కూడా అనుభవించాల్సి వస్తుంది. మేము జన్మ జన్మాంతరాల పాపులము అని పిల్లలైనా మీకు తెలుసు. ఎక్కడ ఏ మందిరంలోకి వెళ్ళినా, ఏ గురువు వద్దకు వెళ్ళినా, ఏ ఇష్ట దేవత వద్దకు వెళ్ళినా మేము జన్మ జన్మల పాపులము అని మమ్మలను రక్షించండి, దయ చూపండి అని వేడుకుంటారు, ప్రార్థిస్తారు. సత్యుగంలో ఎప్పుడు ఇటువంటి పదాలు నోటి నుండి వెలువడవు. ప్రపంచంలో కొంతమంది సత్యం చెప్తారు, కొంతమంది అసత్యం చెప్తారు. ఇక్కడ కూడా అలాగే ఉన్నారు.
మీ జీవనగాథను వ్రాసి పంపమని బాబా ఎప్పుడు చెప్తూనే ఉంటారు. కొంతమంది పూర్తి సత్యంగా వ్రాస్తారు, కొంతమంది సత్యాన్ని దాచిపెడతారు కూడా, సిగ్గుపడతారు. చెడు కర్మల ఫలితం చెడుగానే ఉంటుంది అని అందరికీ తెలుసు. అది అల్పకాలిక విషయం, ఇది చాలా కాలానికి చెందినది. ఇప్పుడు చెడు కర్మలు చేస్తే శిక్షలు అనుభవించడమే కాక స్వర్గంలోకి కూడా చాలా ఆలస్యంగా చివరిలో వస్తారు. ఎవరెవరు పురుషోత్తములుగా అవుతారు ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోతుంది. అది పురుషోత్తమ దైవీ రాజ్యం, ఉత్తమోత్తమ పురుషులుగా అవుతారు కదా. ఇక్కడ తప్ప వేరెక్కడా ఎవ్వరిని ఇలా మహిమ చెయ్యరు. మనుషులకు దేవతల గుణము లేవో కూడా తెలియదు. భలే మహిమ చేస్తారు, కానీ చురుక వలె అర్థం తెలియకుండా చేస్తారు. కనుక భక్తులకు కూడా అర్థం చేయించమని బాబా చెప్తారు. భక్తులు స్వయాన్ని నీచులము అని, పాపులము అని చెప్పుకుంటారు. అప్పుడు వారిని మీరు శాంతిధామంలో ఉన్నప్పుడు అక్కడ పాపం చేస్తూ ఉండినారా అని అడగండి. అక్కడ ఆత్మలన్నీ పవిత్రంగా ఉంటాయి. ఇది తమో ప్రధాన ప్రపంచమైనందున ఆత్మ అపవిత్రమైపోయింది. నూతన ప్రపంచంలో అయితే పవిత్రంగా ఉంటాయి. అపవిత్రంగా చేసేది రావణుడు. ఈ సమయంలో ముఖ్యంగా భారతదేశంపై, సాధారణంగా ప్రపంచమంతటిపై రావణ రాజ్యం ఉంది. యథా రాజా రాణి తథా ప్రజ. అత్యంత ఉన్నతము, అత్యంత నీచము. ఇక్కడ అందరూ పతితులుగానే ఉన్నారు. బాబా చెప్తున్నారు, నేను మిమ్ములను పావనంగా చేసి వెళ్తాను, తర్వాత మిమ్ములను పతితంగా ఎవరు చేస్తారు? రావణుడు. ఇప్పుడు మీరు మా మతమును అనుసరించి మళ్ళీ పావనంగా అవుతున్నారు. అర్ధకల్పం తర్వాత మళ్ళీ రావణ మతం అనుసరించి పతితులుగా అవుతారు, అనగా దేహ అభిమానులుగా ఈ వికారాలకు వశం అవుతారు. దానిని అసురీ మతం అని అంటారు. భారతదేశం ఏదైతే పావనంగా ఉండేదో అదే ఇప్పుడు పతితమైపోయింది. ఇప్పుడు మళ్ళీ పావనంగా అవ్వాలి. పావనంగా చేసేందుకు పతిత పావనుడైన తండ్రి రావాల్సి వస్తుంది. ఇప్పుడు ఎంతమంది మనుషులు ఉన్నారో చూడండి. రేపటి రోజు ఎంతమంది మనుషులు ఉంటారు? యుద్ధం జరుగుతుంది, మృత్యువు ఎదుటే నిలబడి ఉంది. అయితే రేపు ఈ మనుషులంతా ఏమవుతారు? ఎక్కడికి వెళ్తారు? అందరి శరీరాలు ఈ పాత ప్రపంచము వినాశనం అవుతాయి. ఈ రహస్యం ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. అయితే నంబర్ 1 పురుషార్థ అనుసారంగా ఉంది. ఇప్పుడు మనం ఎవరి ముందు కూర్చొని ఉన్నామో కూడా చాలామంది అర్థం చేసుకోరు. అలాంటి వారు అత్యంత కనిష్ట పదవిని పొందుకుంటారు. డ్రామా అనుసారం అంతకంటే ఎక్కువ చేయలేరు. వారి భాగ్యంలో ఉండదు. ఇప్పుడు పిల్లలైన మీరు సేవ చేయాలి, తండ్రిని స్మృతి చేయాలి. మీరు సంగమ యుగంలోని బ్రాహ్మణులు. మీరు తండ్రి సమానం జ్ఞాన సాగరులు, సుఖ సాగరులుగా అవ్వాలి. తయారు చేసే తండ్రి లభించారు కదా. దేవతలను సర్వగుణ సంపన్నులు అని మహిమ చేస్తారు. ఇప్పుడు ఈ గుణాలు కలవారు ఎవ్వరూ లేరు. మేము ఉన్నత పదవి పొందుకునేందుకు ఎంతవరకు అర్హులయ్యాము అని స్వయాన్ని సదా ప్రశ్నించుకుంటూ ఉండండి. సంగమ యుగాన్ని బాగా స్మృతి చెయ్యండి. సంగమ యుగంలోని బ్రాహ్మణులైన మనము పురుషోత్తములుగా అయ్యేవారం. శ్రీకృష్ణుడు నూతన ప్రపంచంలోని పురుషోత్తముడు. మీరు బాబా ముందు కూర్చొని ఉన్నారు కనుక ఇంకా ఎక్కువగా చదువుకోవాలి. ఇతరులను చదివించాలి కూడా. చదివించలేదు అంటే మీరు చదువుకోలేదు అని రుజువు అవుతుంది. ఎంత చెప్పినా బుద్ధిలో కూర్చోదు. 5% కూడా కూర్చోదు. మనం సంగమ యుగంలోని బ్రాహ్మణులము అని కూడా గుర్తు ఉండదు. బుద్ధిలో తండ్రి గుర్తు ఉండాలి. చక్రం తిరుగుతూ ఉండాలి. జ్ఞానం తెలిపించడం చాలా సులభం. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. వారు అందరికంటే గొప్ప తండ్రి. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని తండ్రి చెప్తున్నారు. మనమే పూజ్యులు, మనమే పూజారులు. ఇది చాలా మంచి మంత్రం. అయితే వారు భక్తులు ఆత్మనే పరమాత్మ అనేశారు. వారు చెప్పేదంతా పూర్తిగా తప్పు. మనం పవిత్రంగా ఉండే వారము 84 జన్మల చక్రంలో తిరిగి ఇప్పుడు ఇలా అయ్యాము. ఇప్పుడు మనం వాపస్ ఇంటికి వెళ్తాం. ఈరోజు ఇక్కడున్నాం, రేపు ఇంటికి వెళ్తాం. మనం అనంతమైన తండ్రి ఇంటికి వెళ్తాం. ఇది అనంతమైన నాటకం. ఈ నాటకం రిపీట్ అవుతుంది. తండ్రి చెప్తున్నారు, దేహ సహితం దేహ సర్వధర్మాలను మరచి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు మనం ఈ శరీరాలను వదిలి ఇంటికి వెళ్ళిపోతాం. ఈ విషయాన్ని బుద్ధిలో పక్కాగా గుర్తుంచుకోండి. మనమంతా ఆత్మలు అని మన ఇల్లు కూడా గుర్తు ఉంటే బుద్ధి నుండి ప్రపంచమంతా సన్యసింపబడినట్లే. శరీరాన్ని కూడా సన్యసిస్తారు కనుక సర్వస్వము సన్యసించినట్లే.
ఆ హఠయోగులు ఎవ్వరు ఈ సృష్టినంతటిని సన్యసించరు. వారిది అసంపూర్ణమైన సన్యాసం. మీరు మొత్తం ప్రపంచాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. స్వయాన్ని దేహంగా భావిస్తే పనులు కూడా అలాంటివే చేస్తారు. దేహ అభిమానులుగా అవ్వడం వలన దొంగతనము, అసత్యం చెప్పడము, పాపం చేయడం వీటన్నింటికి అలవాటు పడిపోయారు. బిగ్గరగా మాట్లాడడం కూడా అలవాటు అయిపోయింది. అలా మాట్లాడుతూ నా గొంతే అంత, నా మాట తీరే అంత అని అంటారు. పగటిపూట 25-30 పాపాలు కూడా చేస్తారు. అసత్యం చెప్పడం కూడా పాపమే కదా, అలవాటు అయిపోయింది. చెప్తూ చెప్తూ ఉంటే ఇంకా అలవాటు అయిపోతుంది. బాబా చెప్తున్నారు, మెల్లగా మాట్లాడడం నేర్చుకోండి. శబ్దం తగ్గించుకునేందుకు ఆలస్యం ఏమీ కాదు. కుక్కలను పెంచుకుంటే కూడా అవి మంచిగా అవుతాయి. కోతులకు ఎంత కోపం ఉంటుంది, అయినా అలవాటు చేస్తే డ్యాన్స్ మొదలైనవి కూడా చేస్తాయి. జంతువులు కూడా సంస్కరింపబడతాయి. జంతువులను సంస్కరించేవారు మనుష్యులు. మనుషులను సంస్కరించేవారు తండ్రి. ఆ తండ్రే చెప్తున్నారు, మీరు కూడా జంతువుల వలె ఉన్నారు కనుక నన్ను కూడా తాబేలో పంది అవతరించానని అంటారు. మీకంటే ఇంకా నీచంగా నన్ను చేసేసారు. ఈ విషయాలు కూడా మీకు మాత్రమే తెలుసు, ప్రపంచంలోని వారికి తెలియదు. చివరిలో మీకు సాక్షాత్కారం అవుతుంది. ఎటువంటి శిక్షలను అనుభవిస్తారో అది కూడా మీకు తెలిసిపోతుంది. అర్ధకల్పం భక్తి చేశారు, ఇప్పుడు తండ్రి లభించారు. తండ్రి చెప్తున్నారు, నా మతమును అనుసరించకపోతే, నేను చెప్పినట్టు వినకపోతే శిక్షలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పాపాలు మొదలైనవి చేయడం మానండి. చార్టు వ్రాయండి. దానితో పాటు ధారణ కూడా చేయాలి. ఎవరికైనా అర్థం చేయించే అభ్యాసం కూడా చేయండి. ప్రదర్శిని చిత్రాలపై గమనం ఉంచండి. ఎవరికి ఎలా అర్థం చేయించాలో ఆలోచించండి. మొట్టమొదట గీతా భగవానుడు ఎవరు అను మాటతో ప్రారంభించండి. పతిత పావనుడైన పరంపిత పరమాత్మయే జ్ఞాన సాగరుడు. ఆ తండ్రియే సర్వాత్మలకు తండ్రి కనుక ఆ తండ్రి పరిచయం కావాలి. ఋషులు, మునులు మొదలైన వారెవ్వరికీ తండ్రి పరిచయము లేదు. వారి రచనల ఆది మధ్య అంత్యాల గురించి కూడా తెలియదు. కనుక మొట్టమొదట భగవంతుడు ఎవరో అర్థం చేయించి వారిచే భగవంతుడు ఒక్కరే అని వ్రాయించండి. ఇతరులెవ్వరూ భగవంతుడు అయ్యేందుకు వీలు లేదు. మనుషులు స్వయాన్ని భగవంతుడు అని పిలిపించుకోరాదు. భగవంతుడు నిరాకారుడు అని పిల్లలైన మీకు ఇప్పుడు నిశ్చయం ఉంది. తండ్రి మనలను చదివిస్తూ ఉన్నారు. మనం విద్యార్థులం. వారు తండ్రే కాక మనకు టీచరు, సద్గురువు కూడా. ఒక్క తండ్రిని స్మృతి చేస్తే టీచరు, గురువు ఇరువురు కూడా గుర్తుకొస్తారు. బుద్ధి అటు ఇటు భ్రమించరాదు. కేవలం శివుడు అని కూడా అనరాదు. శివుడు మన తండ్రే కాక సుప్రీం టీచర్ కూడా అయ్యారు. మనలను వారి వెంట తీసుకెళ్తారు. మహిమంతా వారొక్కరిదే. వారిని మాత్రమే స్మృతి చెయ్యాలి. ఇతను వెళ్ళి బ్రహ్మబాబా బీకేలను గురువులుగా చేసుకున్నాడు అని అంటారు. మీరు గురువులుగా అయితే అవుతారు కదా, కానీ మిమ్మలను తండ్రి అని అనరు. టీచరు, గురువు అని అంటారు, కానీ తండ్రి అనరు. ఆ తండ్రిని ఒక్కరినే 3 సంబంధాలతో పిలుస్తారు. వారందరికంటే గొప్ప తండ్రి. త్రిమూర్తుల పైన కూడా ఆ తండ్రే ఉన్నారు. ఇది మంచి రీతిగా అర్థం చేయించాలి. ప్రదర్శనలో అర్థం చేయించి వివేకం ఉండాలి. కానీ కొంతమందికి అంత ధైర్యం ఉండదు. పెద్ద పెద్ద ప్రదర్శనలు జరిగితే మంచి సేవాదారులైన వారు వెళ్ళి సర్వీస్ చేయాలి. బాబా వెళ్ళవద్దు అని చెప్పరు. పోను పోను సాధు, సత్పురుషులు మొదలైన వారికి కూడా మీరు జ్ఞాన బాణం వేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్తారు? ఉండేది ఇది ఒక్క దుకాణమే. ఈ దుకాణం ద్వారా అందరికీ సద్గతి జరగాలి. ఈ దుకాణం ఎటువంటిది అంటే మీరు దీని ద్వారా అందరికీ పవిత్రంగా అయ్యేందుకు దారి తెలుపుతారు. వారు పవిత్రం అవ్వని కాకపోని అది వారి ఇష్టం. పిల్లలైనా మీ గమనం విశేషంగా సేవపై ఉండాలి. భలే పిల్లలు వివేకవంతులుగా ఉన్నారు, కానీ సేవ పూర్తిగా చేయకుంటే వీరిపై రాహు దశ కూర్చుంది అని తండ్రి భావిస్తారు. అందరి దశలు తిరుగుతూ ఉంటాయి. మాయ నీడ వారిపై పడుతుంది. మళ్ళీ 2 రోజుల తర్వాత బాగైపోతారు. పిల్లలు సేవ చేసే అనుభవం పొంది రావాలి. ప్రదర్శనలైతే చేస్తూనే ఉంటారు. గీతను గానం చేసింది శివ భగవానుడు అని, కృష్ణుడు కాదు అని మనుషులు ఎందుకు వెంటనే వ్రాయరు?
కొంతమందిది చాలా బాగుంది, మనుషులకు చాలా కళ్యాణకరం అని అందరికీ ప్రదర్శనని చూపించాలి అని అంటారు. కానీ నేను కూడా వచ్చి వారసత్వం తీసుకుంటాను అని ఎవ్వరూ చెప్పరు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, దేహ అభిమానానికి వశమై బిగ్గరగా మాట్లాడరాదు. ఈ అలవాటును వదిలేయాలి, పూర్తిగా తుడిచివేయాలి. దొంగతనం చేయడం, అసత్యం చెప్పడం ఇవన్నీ పాపాలు. వీటి నుండి రక్షించుకునేందుకు దేహి అభిమానులుగా అయి ఉండాలి. సెకండ్ పాయింట్, మృత్యువు మీ ఎదుటే నిల్చొని ఉంది, అందువలన తండ్రి శ్రీమతమును అనుసరిస్తూ పావనంగా అవ్వాలి. తండ్రికి చెందిన వారిగా అయిన తర్వాత ఎలాంటి చెడు కర్మలు చేయరాదు. శిక్షల నుండి తప్పించుకొని పురుషార్థం చేయాలి. వరదానం, లోక్ పసంద్ సభ యొక్క టికెట్ను బుక్ చేసుకొని రాజ్య సింహాసన అధికారి భవ. ఏదైనా సంకల్పము లేక ఆలోచన చేయనప్పుడు మొదట ఈ ఆలోచన మరియు సంకల్పము తండ్రికి ఇష్టమేనా అని చెక్ చేసుకోండి. ఏదైతే తండ్రికి ఇష్టమో, ఏదైతే తండ్రి చెప్పారో అది స్వతహాగా లోక్ పసంద్గా అయిపోతుంది. లోకానికి అంతటికి ఇష్టమవుతుంది, నచ్చుతుంది. ఒకవేళ మీ సంకల్పంలో ఏదైనా స్వార్థం ఉంటే దానిని మన్పసంద్ అని అంటారు. అంటే మీకు నచ్చింది అని. విశ్వ కళ్యాణార్థంగా ఉంటే విశ్వానికి అంతటికి మంచి చేసేదిగా లోక్ పసంద్, లోకానికి నచ్చుతుంది, లోకానికి ఇష్టమవుతుంది, మరియు ప్రభు పసంద్ అని అంటారు, బాబాకి ఇష్టమవుతుంది. లోక్ పసంద్ సభ యొక్క మెంబర్గా అవ్వడం అనగా లా అండ్ ఆర్డర్ యొక్క రాజ్య అధికారాన్ని మరియు రాజ్య సింహాసనాన్ని ప్రాప్తి చేసుకోవడం. ఇక్కడ నడిచినట్లయితే అక్కడ కూడా రాజ్య అధికారం లభిస్తుంది. స్లోగన్, పరమాత్మ జతలో ఉన్నట్టే తోడును అనుభవం చేస్తే అంత సహజం, ఈజీగా ఉన్నట్టు అనుభవం చేస్తూ సురక్షితంగా ఉంటారు. అవ్యక్త సూచన, కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఎలాగైతే శివశక్తి కంబైన్డ్ రూపము, అలా పాండవ పతి మరియు పాండవులు కూడా కంబైన్డ్ రూపమే. పాండవులు లేకుండా పాండవ పతి తండ్రి ఏది చెయ్యలేరు. పాండవులు అంటే అన్నలు, శక్తులు అంటే స్త్రీలు. ఎవరైతే ఇలా కంబైన్డ్ రూపంలో సదా ఉంటారో వారి ముందు బాప్దాదా సాకారంలో సర్వ సంబంధాల ద్వారా వారి ముందు ఉన్నట్లే, ఇంట్లో వారు జతలో ఉన్నట్లే అనుభవం అవుతుంది. ఎక్కడికి పిలిస్తే అక్కడ ఒక్క సెకండ్లో బాబా హాజరు అవుతారు. అందుకే హాజీరా హజూర్ అని అంటారు. ఓం శాంతి.